అనన్య ప్రతిభాశాలి, అజేయ సాహితీ మూర్తి, ఆరిపోని సాహితీ దీప్తి, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించిన కార్యక్రమ పరంపరలో 5వ భాగం. ఈ రోజు కార్యక్రమంలో విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన చిన్న కథలు గురించి మాట్లాడుకుందామండి. 1 గాని 2 గాని సమయాన్ని బట్టి మీకు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన చిన్న కథల్ని పరిచయం చేస్తాను. పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, పాటలు, అన్ని వర్గాలకు చెందిన నవలలు, నాటికలు, నాటకాలు, సాహితీ విమర్శలు, ఇలాగా అన్ని సాహితీ ప్రక్రియల్లోనూ తనదైన ముద్ర వేసిన విశ్వనాథ్ వారు చిన్న కథలు కూడా రాశారు అని చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే 100 పేజీల ఉద్గ్రంథాలు రాయడం ఒక ఎత్తండి, 2-3 పేజీలు ఉండేటటువంటి కథలు రాయడం ఇంకొక ఎత్తు. అతి తక్కువ నిడివిలో పాఠకుడి మీద బలీయమైన ముద్ర వేయగలిగిన కథలు రాయడానికి ఎంతో నేర్పు కావాలి. అసాధారణమైన ఆలోచన సరళి, సృజనాత్మక శక్తి ఉన్నటువంటి విశ్వనాథ్ వారికి చిన్న కథలు రాయడం ఏమాత్రం కష్టం అనిపించి ఉండకపోవచ్చు. కానీ ఏకవీర, 1000 పడగలు, శ్రీమద్రామాయణ కల్పవృక్షం, పురాణ వైర గ్రంథమాల ఇలాంటి పుస్తకాలు రాసిన మహాకవి ఇంత చిన్న కథల్లో కూడా ఎంత అద్భుతమైన అర్థాన్ని, భావాన్ని ఇమిడ్చారు అని ఆలోచిస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన వ్రాసిన ఒక్కొక్క కథ ఒక ఆణిముత్యం. ప్రతి కథలో కూడా తనదైన రచనా శిల్పాన్ని కొనసాగిస్తూ సమాజంలోని అనేక సమస్యల మీద తనదైన రీతిలో అస్త్రాలు సంధించారు. ఆయన రాసిన కథలన్నీ కలిపి ఒక 25 అలా ఉండొచ్చు. ఆ కథల్లోకి వెళ్ళబోయే ముందు ఇంకో విషయం ప్రస్తావిస్తానండి. విశ్వనాథ వారి సాహిత్యానికి ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతమంది విమర్శకులు కూడా ఉన్నారని మొట్టమొదటి కార్యక్రమంలో చెప్పాను కదా. విశ్వనాథ గారి గురించి చాలా మంది చేసేటటువంటి విమర్శలు సాధారణంగా వినిపించే ఏంటంటే, ఆయన దృష్టిలో ఆధునికత అంటే ఆయనకి పడదు, కులం మతం అనేటటువంటి ఛాందసాన్ని పట్టుకుని వేలాడతాడు ఆయన, దుష్టాచారాలను సమర్థించారు. ఇది కొంతమంది అన్నటువంటి విమర్శలండి. అలాగే ఆయన ఫక్తు సాంప్రదాయవాది, రచనల్లో కూడా ప్రాచీన ఆచారాలకు ప్రత్యేక స్థానం ఇచ్చారు, అసలు ఆ ప్రాచీన ఆచారాలను నిలబెట్టడానికి ఆయన రచనలు చేశారు అని కొంతమంది అంటారు. మరికొంతమంది ఆయన సామాన్య మానవుడిని పట్టించుకోలేదు, పేదల బ్రతుకుల గురించి, వాళ్ళ జీవితాల గురించి, కష్టజకాల గురించి ఎప్పుడూ రాయలేదు, ఏవో పుక్కిట పురాణాలు, లేకపోతే మత విషయాలు, జానపద కథలు ఇలాంటి ఎక్కడో ఆకాశంలో కూర్చొని రాశారు అని కొంతమంది అంటారు. మరికొంతమంది ఆయనకి చాలా గర్వం, ఆయనకి అహంకారం, ఆయన కోపిష్టి, ఆయన ఛాందసుడు. ఇవ్వండి విశ్వనాథ సత్యనారాయణ గారి మీద విమర్శకులు ఎక్కువగా గుప్పించేటటువంటి విమర్శలు. ఇదిగో ఇవి. వీటికి సమాధానాలు ఆయన సూటిగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన రచనల్లో నుంచి కూడా వీటికి సమాధానాలను మనం వెతుక్కోవచ్చు, ఆయన చెప్పి ఉండకపోయినా. తనను విమర్శించిన వాళ్ళకి ఆయన చెప్పినటువంటి కొన్ని సమాధానాలు వివిధ సందర్భాల్లో ఏమిటో చూద్దాం. ఆయన అన్నారు, నేను సాంప్రదాయవాదినేనండి, కాదనడం లేదు, అంత మాత్రాన నేను మృతప్రాయుణ్ణి కాదలుచుకోలేదు. నా పుస్తకాలు జీవంతో తొణికిసలాడుతూ ఉంటాయి. నా పుస్తకాలను ద్వేషరహితంగా చూస్తే, లోపల దృష్టి పెట్టి చదివితే నవీనతను చూపెడతాయి. శాస్త్రీయమైన నూతన వ్యవస్థని వాటిలో దర్శించవచ్చు. నేను అలా అనుకుంటున్నాను. నా పుస్తకాల్లో వాటిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా రాశానో కూడా నిరూపించగలను అని ఆయన విశ్వనాథ వారు తనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చిన సందర్భంలో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఇంకా తన రచనల్ని అధునాతనంగా ఉండేటటువంటి క్రమంలో ఆయన తనని తాను ఎలా చూసుకుంటారు అనే విషయాన్ని ఇలా చెప్పారు. ఎక్కువ ప్రభావం కలిగించడం కోసం నేను కొత్త పద్ధతులను ఎన్నుకుంటాను. నా పుస్తకం కళాత్మకంగా ఉండడానికి అలా చేస్తాను. నా అభిప్రాయంలో ఒక కవి గాని, ఒక రచయిత గాని నవీనంగా ఉంటూనే సాంప్రదాయవాదిగా ఉండవచ్చు. చాలా జాగ్రత్తగా చెప్పారండి. నవీనంగా ఉంటూనే సాంప్రదాయవాదిగా ఉండవచ్చు అంటే ఆధునికంగా ఇప్పటి ఆచారాలని, ఇప్పటి సాంకేతికతని, వీటన్నిటినీ ఉపయోగించుకుంటూ కూడా సాంప్రదాయవాదిగా ఉండవచ్చు. సాంప్రదాయం అనేది పుస్తకాన్ని నిలబెట్టి ఉంచుతుంది, ఎక్కువ కాలం బతికేలాగా చేస్తుంది. అంత మాత్రం చేత మరి నవీనంగా ఉండకూడదా? ఆధునికంగా ఉండడం అనేది ఆ రచయితని ఆ కాలంలో ఉండేటట్లుగా చేసి నిలబెడుతుంది.
ఎంత చక్కటి మాట అండి. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రచనలు చూసినా అదే కనపడుతుంది. సాంప్రదాయాన్ని వదులుకోవద్దు, అదే సమయంలో అలాగే ఆధునికతని నవీనతని కూడా పోగొట్టుకోవద్దు, రెండిటినీ ఉంచుకోవాలి అని చెప్పారు ఆయన. తన పుస్తకాల్లో కొత్త సంగతుల్ని గనక రాయలేకపోతే ఎవరైనా ఆ రచయిత పాత వారిలో ఒకడిగా మిగిలిపోతాడు, అప్పుడు అతను మృతప్రాయుడవుతాడు అని చెప్పారు. మరి విశ్వనాథ సత్యనారాయణ గారి రచనల్ని మనం 100 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మనం వాటిల్లో కొత్త కొత్త కోణాలను చూస్తున్నాము అంటే అదొక్కటి చాలండి. ఆయన సాంప్రదాయవాద, లేకపోతే ఆధునికతని కూడా కౌగలించుకుని నవీనతని కూడా నిలబెట్టుకుంటూ ఆయన రచనలు రాశాడా అనడానికి ఆయన రచనలు ఇప్పటికి కూడా సజీవంగా ఉండడమే ప్రత్యక్ష సాక్ష్యం. అలాగే మరికొన్ని ఉదాహరణలు ఏం చెప్పారంటే ఆయన, మొదట నేను ఏమి రాస్తానో నేను తెలుసుకుని రాస్తాను. నేను రాసే దాంట్లో అనంతమైన విషయాలు చూపించి రాస్తాను. అనాది నుంచి కూడా ఈ దేశంలో ఒకటి జ్ఞానం అనిపించుకుంటూ వస్తోంది కదా, ఆ అనాది నుంచి వచ్చే జ్ఞానాన్ని సంప్రదాయం అనుకోండి. ఆ జ్ఞానం నా పాఠకులకు కల్పించి నేను సఫలున్నై వాళ్ళని జ్ఞానవంతులను చేస్తున్నాను అనే భావం నాకుంది. నేను స్పృహ ఉన్న కళాకారుణ్ణి. నేను ఇన్స్పైర్డ్ ఫూల్ని కాదు, ఇన్స్పైర్డ్ వైజ్ మ్యాన్ని. నేను రాసిన పుస్తకాల్లో కొన్ని విషయాలు లోకాతీతం అనిపించవచ్చు. ఇదేమిటి ఈయన ఎలా రాశాడు, అసలు ఇది ఎక్కడైనా జరుగుతుందా అని మీకు అనిపించవచ్చు. కానీ అవి లోకంలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. కావాలంటే మీరు వార్తాపత్రికలు చూసుకోండి. ఇంత ఆత్మవిశ్వాసంతో ఆయన సమాధానం చెప్పారండి. నేను పాతదనాన్ని కొనసాగిస్తున్నాను, అంత మాత్రం చేత కొత్తదనాన్ని నేను వదులుకోవడం లేదు, కొత్తగా ఉంటూనే పాతదనాన్ని ఉంచుకోమని చెప్తున్నాను అంటూ ఇంకో సందర్భంలో కూడా ఆయన ఏం చెప్పారంటే, పరిగెత్తండి నాయన, ముందుకు పరిగెత్తండి, నేను వద్దండం లేదు, కానీ అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండండి అని చెప్పారు. అలాగే దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఇలాగా ఆయన రాసేటటువంటి రచనల్లో సజీవత్వం తొణికెసలాటూ ఉండడానికి ఆయన కొన్ని ఉదాహరణలు ఏం చెప్పారంటే, ఏదైనా సరే ఒక విషయం గురించి రాయాలి అంటే రచయిత మనస్సు అక్కడికి వెళ్ళాలి. రచయిత మనస్సు ఆ ప్రదేశానికి, ఆ కాలానికి, ఆ పాత్రల దగ్గరికి వెళితే అప్పుడు ఆ రచన సజీవంగా ఉంటుంది. అలాంటి మనసు ఉండాలి రచయితకి. అలాంటి మనసు నాలో నిత్యం జాగ్రత్త అవస్థలో ఉంటుంది. ఉదాహరణకి రామాయణంలో రాసినటువంటి అరణ్యాన్ని గురించిన వర్ణనలు ఇవన్నీ నేను ఎలా రాశాననుకుంటున్నారు? నేను రైలులో వెళ్ళినా, కారులో వెళ్ళినా నా మనస్సు ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ భావనతోటే నా చుట్టూ చూస్తూ ఉంటుంది. మరి అడవి గురించి ఎలా రాశానంటే, నేను అడవి గురించి 1,00,000 గ్రంథాలు చదివాను, అడవిలో తెగ తిరిగాను, వేట గురించిన గ్రంథాలు ఎన్నో తిరగేశాను, జిమ్ కార్బెట్, హెండర్సన్ సింగ్ ఇలాంటి వాళ్ళ గ్రంథాలన్నీ చదివాను. అయితే ఇవన్నీ మీకేం ఉరిగించినాయి అని మీరు అనొచ్చు. వాటిలోని విషయాలు నా మనసులో పడ్డాక వాటికి కలిగే సంస్కారం వేరు. అవి నా అనుభవాల విషయాలు అవుతాయి. ఏనాడో ఎక్కడో నేను అలా అడవిలో రాత్రిళ్లు గడిపి ఉన్నానే అనిపిస్తుంది. అప్పుడు ఇలాంటి రచనలు, మీకు సజీవంగా అనిపించేటువంటి రచనలు రాయడానికి నాకు వీలవుతుంది. అలాగే నేను ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఆకాశం వైపు చూస్తూ గడిపాను. మనకి తిథులు ఉన్నాయి కదా, ప్రతి తిథిలోనూ చంద్రుడు ఎప్పుడు ఉదయిస్తాడు, ఎప్పుడు అస్తమిస్తాడు, ఏ దిశ నిండి ఈ వెన్నెలలు ఎలా పడతాయి, చీకట్లు ఎలా క్రమ్ముతాయి, ఇలాంటివన్నీ కూడా నేను చూడకుండా రాసినవి కాదు. నా లవలలో చూడండి, నెలకు సరిపడా రాత్రులన్నటి స్వభావం తెలుస్తుంది. నా రామాయణం నా సకలోహ వైభవ సనాథమని వట్టి గప్పాలు చెప్పుకోలేదు నాయన. అంటే నేనేదో ఊహించా రాశానని చెప్పుకోలేదు. చదివే వాడికి మనస్సు అనేది ఉంటే, చదవడం అనేది తెలిస్తే, నా రామాయణం చదివిన వాడు లోకాన్ని నేను ఎంత నిశితంగా అనుశీలించానో తెలుసుకుంటాడు. కాలంలోని ప్రతి లిప్తను నేను చూశాను, దేశంలోని ప్రతి అంగుళాన్ని నేను కొలిచాను. ఇలా ఉపన్యాసాల్లో చెబితే వీడికి అహంకారం అనుకుంటారు. కాదు నాయన, నా గ్రంథాలు చదవండి, నేను ఏం చెప్పానో చూడండి అంటాను. నా పుస్తకాలు చదవకుండా విమర్శించే వాళ్ళే ఎక్కువైపోయారు, నేనేం చేసేది? ఇదండి విశ్వనాథ గారు వాపోయినటువంటి వైనం, తన రచనలను చూసి విమర్శించే వాళ్ళ గురించి ఆయన అనుకున్నది. ఇది ఆయన చెప్పినటువంటి సమాధానాలే కాదు, ఆయన రచనల్లో కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా దొరుకుతాయి మనం జాగ్రత్తగా చూస్తే. మరి ఇన్ని రకాలు రాశారు కదా అని, ఏమిటి నవలు రాశారు, నాటకాలు రాశారు, విమర్శలు రాశారు, పద్య గ్రంథాలు రాశారు, మహాకావ్యాలు రాశారు, అలాగే ఇప్పుడు చెప్పుకోబోతున్న చిన్న కథలు రాశారు. ఇవన్నీ ఎలా రాసేవాళ్ళు ఆయన? ఆయన ఏమైనా ఒక గదిలో కూర్చుని చాలా మనసునంతటిని ఏకాగ్రతతో ఒక చోట పెట్టి ఎవరికి కనపడకుండా అర్ధరాత్రి పూట తెల్లారి వరకు ఇలా రాసుకునేవాళ్ళ? కాదు. ఆయన దగ్గర
శిష్యుడిగాను అలాగే వ్రాయసకాడుగాను కొంతకాలం పనిచేసిన డాక్టర్ పేరాల భర్త శర్మ గారని ఆయన చెప్పారు విశ్వనాథ సత్యనారాయణ గారు అసలు రచనలు ఎలా చేస్తారు అనేది. ఆయన ఎప్పుడు కూడా 4 తలుపులు బిడాయించుకుని మారుమూల గదిలో తనను ఎవరూ పలకలించకుండా ఉండే చోట కూర్చుని రాసినవి కాదు. ఆయన ఒక 1956 వరకు కూడా ఒక పూరిపాకలో ఉండేవాళ్ళు కుటుంబంతో. ఆ పూరిపాక బయట చుట్టూత అరుగు ఉండేది. ఆ అరుగు మీద కూర్చుని ఎవరికైనా చెబుతుంటే ఆయన చెప్పేవాళ్ళు, వేరే వాళ్ళు రాస్తూ ఉండేవాళ్ళు. మరి బయట అరుగు మీద కూర్చుని ఎవరికైనా చెబుతుంటే ఎవరొకరు పలకరించకుండా ఎలా ఉంటారు? ఆ కూరలు అమ్మేవాళ్ళు వచ్చేవాళ్ళు, పని వాళ్ళు వచ్చేవాళ్ళు, ప్రెస్ నుంచి ప్రూఫ్లు వచ్చాయి, పండితులో కవులో ఆయన పలకరించడానికి వచ్చిపోయేవాళ్ళు, ఎవరెవరో ఎందరెందరో ఆయన ఏదో రాసుకుంటున్నారులే మనకెందుకులే అని వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు ఊరుకున్న విశ్వనాథ వారు ఊరుకునేవారు కాదు. ఈయన కూడా పలకరించేవాళ్ళు వాడిని. కూరలు అమ్మేవాడిని చమత్కారంగా పలకరిస్తూ కూరలు కొనేవాళ్ళు. మధ్య మధ్యలో ఆయన చెప్పేటటువంటి నవలను అక్కడ ఆపి కూరల వాడితో బేరం ఆడి మళ్ళీ ఆ రాసే అతన్ని ఇప్పుడు రాసుకో తర్వాతది అని చెప్పేవాళ్ళు. ఎక్కడ ఆపాను, ఇంతకుముందు సెంటెన్స్ ఏమిటి అని ఎప్పుడు అడిగేవాళ్ళు కాదండి. అంటే ఆయన యొక్క ఆలోచన ధార, ఆయన ఆలోచన ప్రవాహం అంత స్పష్టంగా ఉంటూ ఉండేది. అది నవలవనండి, నాటకం అనండి, వ్యాసం అనండి, ఎప్పుడు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఏం చెప్పాను మళ్ళీ చదువు అని కూడా ఎప్పుడు అడగకుండా కొత్త వాక్యంతో మొదలు పెట్టేవాళ్ళు. సరిగ్గా అక్కడ ఆ సందర్భానికి అదే వాక్యం చెప్పాలి, అలాగే చెప్పేవాళ్ళు. విషయ సూత్రం ఎప్పుడూ తెగేది కాదు. ఎన్నిసార్లు ఆపినా సరే ఆయన ఆ ధారకి భంగం అనేది రాలేదు. ఆనాడు చెప్పదగిందంతా కూడా ఆయన చెప్పేసేవాళ్ళు అని చెప్తూ పేరాల భర్త శర్మ గారు ఈ విశ్వనాథ వారిని ఒక 2 వాక్యాల్లో ఎలా చెప్పారంటే, ఆయన శరీరం నేల మీద ఒక మోటారు, ఆయన మనసు ఆకాశంలో ఒక విమానం. శరీరం ఇక్కడ నడుస్తూనే ఉంటుంది, కానీ మనసు అనేది ఆకాశంలో విమానంలాగా ప్రయాణిస్తూ ఎన్నో విషయాలను చూస్తూ ఉంటుంది. ఆ విషయాలే తన నవలలు కానీ, నాటకాలు కానీ, వ్యాసాలు కానీ వ్రాసే వాళ్ళకి చెప్పి వ్రాయిస్తూ ఉండేవాళ్ళు. ఇదండి విశ్వనాథ వారి శైలి. అలాగే ఆయన విమర్శల గురించి ఆయన చెప్పుకున్నటువంటి కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి వివరణలు. ఇంత విస్పష్టంగా దృక్పథాన్ని వివరించినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారిని ఛాందసుడని, సనాతనవాదని, పేదల గురించి, సమకాలీన సమాజం గురించి ఏమీ పట్టించుకోలేదని ఇంకా విమర్శించే వాళ్ళకి ఆ విమర్శలకి సూటి సమాధానం ఆయన వ్రాసిన చిన్న కథలే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. మత్సుకి ఈరోజు 1-2 కథలు మీకు పరిచయం చేస్తాను. ఈ కథాంశాలని, ఈ కథలో ఆయన చెప్పిన భావాలని సునిశ్చితంగా పరిశీలిస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక విప్లవ కవి, విశ్వనాథ వామపక్ష భావాల ప్రతినిధి, విశ్వనాథ పేదల పక్షపాతి, విశ్వనాథ నిరుపేద గుండె చప్పుళ్లకి ప్రతిధ్వని అని ఒప్పుకోక తప్పదండి. అయితే ఆయన రాసినటువంటి రచనలు అన్నింటిలోనూ ఇలాంటి భావాలు లేకపోవచ్చు, కానీ ఆయన సాహిత్యంలో ఈ భావాలు కూడా ఉన్నాయి అని గుర్తిస్తే విశ్వనాథ గారి సాహిత్యాన్ని సవ్యమైన కోణంలో చూసిన వాళ్ళం అవుతాం. ఈ కోణంలో చూస్తూ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి ఒక కథని మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకో విషయం ఏమిటంటే, ఆయన వ్రాసినటువంటి కథలన్నీ కూడా సార్వజనీనం, సార్వకాలికం. అంటే ఏ కాలానికైనా సరిపోతాయి, ఏ ప్రజలకైనా సరిపోతాయి. అది 19వ శతాబ్దమా, 20వ శతాబ్దమా, 21వ శతాబ్దమా, ఈ దేశంలోనా పక్క దేశంలోనా, అందరికీ సరిపోతాయి ఆయన రాసినటువంటి అనేక రచనలు. అది కూడా ఒక గొప్ప లక్షణం. ఆయన రచనలు 100 సంవత్సరాల తర్వాత కూడా సజీవంగా ఉండడానికి, మరికొన్ని 100 సంవత్సరాలు సజీవంగా కొనసాగడానికి. ఈ రోజు మీకు పరిచయం చేయబోయే కథ యాదృచ్ఛికంగా సరిగ్గా 80 సంవత్సరాల క్రిందట, సరిగ్గా 80 సంవత్సరాలంటే ఎంతండి, 1936 ఆగస్టు కదా, 1936 ఆగస్టు నెలలో వచ్చినటువంటి ప్రతిభ అనే పత్రికలో ప్రచురితమైన ఒక కథని మీకు పరిచయం చేస్తాను. ఈ 1936 ఆగస్టులో వచ్చినటువంటి ప్రతిభ అనే పత్రిక గుంటూరు నుంచి వచ్చేది. గుంటూరులో ఆ రోజుల్లో నవ్య సాహిత్య పరిషత్ అని ఒక సంస్థ ఉండేది. దానికి గిడుగు రామ్మూర్తి పంతులు గారు, ఏది వ్యావహారిక భాషా ఉద్యమాన్ని కొనసాగించిన గిడుగు రామ్మూర్తి పంతులు గారు దానికి అధ్యక్షులుగా ఉండేవాళ్ళు. అలాగే రామ్మూర్తి పంతులు గారితో పాటుగా పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, తల్లావజ్జుల శివశంకర శాస్త్రి, తెలికిచెర్ల వెంకటరత్నం అని వీళ్ళందరూ కూడా ఆ ప్రతిభ అనే పత్రికలో సంపాదక వర్గంలో ఉండేవాళ్ళు. ఆ వాళ్ళు తెచ్చినటువంటి 3 నెలలకు ఒకసారి వచ్చే ఈ ప్రతిభ అనే పత్రికలో 1936 ఆగస్టులో విశ్వనాథ సత్యనారాయణ గారి
ఇప్పుడు చెప్పుకోబోయే కథ ప్రచురితమైంది. ఈ కథ రాస్తున్నప్పుడు విశ్వనాథ వారి నేపథ్యం ఎలా ఉంది? ఇది 1936, అంటే కొంచెం వెనక్కెళ్లి చూస్తే 1934లో విశ్వనాథ వారు 1000 పడగల నవలని 29 రోజుల్లో 1000 పేజీలు రాశారు. దాని గురించి తర్వాత చెప్పుకుందాం మరొక వారం. అలాగే ఆ తర్వాత శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రచనకి శ్రీకారం చుట్టారు. అవి జరుగుతూ ఉన్నాయి. అలాగే మిగతా నాటకాలు అవి రాస్తున్నారు, వ్యాసాలు రాస్తున్నారు. ఆ మధ్యలోనే ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి కథ కూడా రాశారు. ఈ కథ పేరు చాలా విచిత్రంగా ఉంటుంది. మ్యాక్లీ దుర్గంలో కుక్క. మాక్లీ దుర్గం అనుకోవచ్చు, మ్యాక్లీ దుర్గం అనుకోవచ్చు. మ్యాక్లీ దుర్గంలో కుక్క ఈ కథ పేరు. చాలా విచిత్రంగా ఉంది కదా, ఇదేదో ఇంగ్లీష్ కదా, మ్యాక్లీ దుర్గం ఏమిటి అని. మీకు ఈ కథ చెప్పడం అయిపోయాక ఆ మ్యాక్లీ దుర్గం ఎక్కడుందో ఎలా ఉంటుందో చూపిస్తాను. అలాగే ఈ కథని, ఈ ప్రతిభ అనేటటువంటి 80 సంవత్సరాల క్రిందట వచ్చినటువంటి పత్రికని మీకు కావాలంటే అది కూడా మీకు పంపిస్తాను. నాకు ఒక ఈమెయిల్ పంపించండి, kiranprabha@gmail.com. నేను ఆ పత్రికని మీకు పంపిస్తాను. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 80 సంవత్సరాల క్రిందట పత్రిక ఎలా ఉండేది, దాంట్లో విశ్వనాథ గారి కథ ఎలా ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు కథలోకి వెళదాం. మ్యాక్లీ దుర్గంలో కుక్క. ఈ మ్యాక్లీ దుర్గం అనేది గుంతకల్ నుంచి బెంగళూరు వెళ్లేటటువంటి ద్రోవలో ఒక 4 స్టేషన్లకి యువతల ఉంది. ఈ మ్యాక్లీ దుర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఆయన? ఏ గుంటూరు, విజయవాడ, గుడివాడ రాయొచ్చు కదా, ఆయనకి బాగా తెలిసినవి. దానికి ఒక కారణం ఉందండి, కథ అంతా వింటే తెలుస్తుంది మనకి. ఈ మ్యాక్లీ దుర్గం రైల్వే స్టేషను బెంగళూరు వెళ్లే దోవలో ఉంది గుంతకల్ తర్వాత. అది రైల్వే స్టేషన్ దగ్గర ప్లాట్ఫాము, అలాగే రైల్వే స్టేషన్ వెనకాల పెద్ద కొండ, దాని చుట్టూతా చెట్లు, చేమలు, రాళ్లు, రప్పలు అవన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు కూడా అడవుల్లో నుంచి శివంగులు, అడవి రెక్కలు ఇలాంటివన్నీ స్టేషన్లోకి వచ్చి వెళ్తూ ఉండేవి. స్టేషన్ వెనకాల పెద్ద లోయ, ఆ లోయలో కొన్ని వాగులు. ఇది ఆయన చూపించినటువంటి మొట్టమొదటి పేరాలో చూపించిన వాతావరణం. ఆ స్టేషన్ చాలా చిన్నది. అప్పుడప్పుడు రైళ్లు వస్తూ ఉంటాయి. ఆ వచ్చే రైళ్లు, ఆగే రైళ్లు, వెళ్లే రైలు కోసమని ఒక చిన్న అంగడి కూడా ఉంది. అక్కడ ఒక దుకాణం ఉంది. ఆ దుకాణంలో మిఠాయి, ఏవో చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ ఉంటారు. ఒక కుక్క ఆ దుకాణం తెరిచే సమయానికి అక్కడికి వచ్చేది. అక్కడికి వచ్చి ఆ దుకాణంలో ఉన్నటువంటి మిఠాయి ఇంకా చూస్తూ దూరంగా నుంచునేది. ఎందుకు? ఎవరైనా ఆ మిఠాయి కొనుక్కున్న వాళ్ళు ఒక మొక్కో 2 మొక్కలో తనకి వేయకపోతారా అని, అలాగే మిగిలిపోయిన దుకాణంలో మిగిలిపోయిన తినుబండారాలను అతనైనా విసిరేయకపోతాడా, ఎప్పుడైనా ఒక మొక్క జారి పడితే తిందాం కదా అని ఆ కుక్క అలా చూస్తూ ఉండేది. ఈ కుక్క ఇప్పుడు మన కథలో హీరోనండి. మన కథలో ప్రధాన పాత్ర ఈ కుక్క. ఈ కుక్కను ఏం రాస్తారంటే విశ్వనాథ వారు అక్కడక్కడ మన కుక్క అని, ఊర కుక్క అని, దుర్గంలో కుక్క అని చెప్తూ ఉంటారు. ఇది ఊర కుక్క, మగ కుక్క కూడాను. అలా చూస్తూ ఉండేది. అలాగే ఏదైనా దొరికితే దొరికేది, లేకపోతే సాయంకాలం అయిపోగానే, ఇక రైళ్లు అయిపోగానే ఆ దుకాణం కట్టేసేయగానే వెనక్కి వెళ్ళి ఆ వాగులో నీళ్లు తాగి ఆ కొండల్లో మిడతల్ని వాటిని వేటాడుతూ ఉండేది. ఎప్పుడు ఆ కొండల్లో దిగి వాగుల్లో తిరిగి అలా వచ్చిందేమో కొంచెం బలిష్టంగా ఉండేది. ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద మనిషి ఒక సీమ కుక్క పిల్లని సంకలో పెట్టుకుని స్టేషన్కి వచ్చాడు. వచ్చి ఆ సీమ కుక్క పిల్లని ఆ పక్కన ఒక చోట కట్టేసేసి స్టేషన్ మాస్టర్తో మాట్లాడడానికి వెళ్ళాడు. ఈ ఊర కుక్క ఆ సీమ కుక్కను చూసింది. ఇది మగ కుక్క, ఆ వచ్చినటువంటి సీమ కుక్క ఏమో ఆడ కుక్క. వాళ్ళిద్దరికీ మొదటి చూపులోనే వాళ్ళిద్దరికీ చాలా ప్రణయం ఏర్పడిందట ఆ కుక్కలు రెండింటికి. కాకపోతే యజమాని ఉన్నాడని చెప్పి ఈ మగ కుక్క కొంచెం దూరంగా భయంగా ఉంది. సీమ కుక్క మాత్రం ధైర్యంగా చూస్తోంది. ఎప్పుడైతే యజమాని స్టేషన్ మాస్టర్తో మాట్లాడడానికి వెళ్ళాడో ఈ మగ కుక్క ఆ సీమ కుక్క దగ్గరికి వెళ్ళింది. ఆ రెండు ప్రేమించుకోవడం ప్రారంభించినాయి. అలా ఉంచి ఈ వచ్చినటువంటి పెద్ద మనిషి స్టేషన్ మాస్టర్తో మాట్లాడుతున్నాడు. స్టేషన్ మాస్టర్ అంటున్నాడు, ఏమండి, మనకి వర్ణ వ్యవస్థ అనేది ఉండాలి, కులాలు మతాలు ఉంటే తప్ప మనం బతకలేము అంటే ఈ వచ్చినటువంటి పెద్ద మనిషి అలా తప్పండి, అలా అనకూడదు, మనకి వర్ణ వ్యవస్థ ఉండకూడదు, వర్ణ వ్యవస్థ లేకపోతేనే మనం పురోభివృద్ధి చెందుతాము, అవన్నీ పాత నమ్మకాలు, అలాంటి నమ్మకాలని మనం ఉంచుకోకూడదు, అందరినీ కూడా సమానంగా చూడాలి, ఇలా వచ్చిన పెద్ద మనిషి చెప్తున్నాడు. ఇలా కొంతసేపు వాళ్ళిద్దరికీ సంభాషణ అయ్యింది. సంభాషణ అయ్యి పెద్ద మనిషి వెనక్కి తిరిగి చూశాడు. చూసేసరికి ఆయన గుండె గుబేలు మంది. ఏమైంది? తను తీసుకొచ్చినటువంటి ఆ సీమ కుక్క పిల్లని ఈ మగ కుక్క దగ్గరకు తీసుకుంటోంది. అవి రెండు ప్రేమించుకుంటున్నాయి. ఆయన చాలా కోపం వచ్చి మగ కుక్కని సాచిపెట్టి అక్కడున్న కర్రతోటి 2 దెబ్బలేసాడు. దాని తుంటి విరిగినంత పని అయింది. చూడండి, ఇంత అక్కడ వరకునేమో స్టేషన్ మాస్టర్ తోటి మనకు వర్ణభేదం ఉండకూడదు,
అందరినీ సమానంగా చూడాలని అక్కడ చెప్పాడు. ఇక్కడికి వచ్చి కుక్కను మాత్రం తన కుక్క దగ్గర నుంచి వెళ్లిపోయేలాగా కొట్టాడు. సరే తుంటి విరిగింది అని చెప్పి ఆ కుక్క కుయ్యో మర్రో అంటూ పక్కకి వెళ్ళింది. స్టేషన్ మాస్టర్ అడిగాడు, ఏమండి ఎందుకండి కుక్కను కొట్టారు అని. అంటే ఈ పెద్ద మనిషి చెప్పాడు, ఇది నేను తెచ్చినటువంటి సీమ కుక్క అండి, ఇది చాలా జాతిది, దీనికి మగతోడు కావాలని చూస్తే ఎవరు ఇవ్వలేదు, అందుకని బెంగళూరు తీసుకెళ్తున్నాను, దీన్ని మగ కుక్కతో కలుపుదామని. ఈలోగా ఇదేమో ఇదిగో ఈ ఊర కుక్కతోటి జత కట్టింది అని చిరాకు పడ్డాడు. అయితే ఆ స్టేషన్ మాస్టర్ అడిగాడు, నిజంగానేనండి మీ సీమ కుక్క చాలా అందంగా ఉంది, మీరు బెంగళూరు వెళ్తున్నారు కదా, తర్వాత దీనికి పిల్లలు పుడితే ఒక పిల్లని నాకు ఇస్తారా, నేను పెంచుకుంటాను అని ఆయనతోటి వాగ్దానం చేయించుకున్నాడు. సరే ఈ మన ఊర కుక్కేమో దెబ్బలు కొట్టాడు కదా ఆయన, అది కుయ్యో మర్రో అంటూ పక్కకి వెళ్ళింది. ఈయన ఈ సీమ కుక్కని ఆ ఊర కుక్కతో కలిసేసరికి దానికి అంతా ఒళ్ళంతా మొన్న అయ్యింది. దాంతో ఈయన ఏం చేశాడంటే ఒక సంచిలో తెచ్చుకున్నటువంటి తువ్వాలు సబ్బు తీసి అక్కడ నీళ్లుంటే దాంతో దాన్ని ఒళ్ళంతా కడిగి శుభ్రంగా దాన్ని మళ్ళా కౌగిలించుకుని ఈలోగా రైలు వచ్చేసరికి రైలు ఎక్కాడు. ఈ మగ కుక్కేమో అలా ప్రేమగా చూస్తోంది వెళ్లిపోతున్నటువంటి సీమ కుక్కని. ఆయనేమో ట్రైను ఆ కిటికీలో నుంచి మగ కుక్క వైపు కర్ర చూసి అదిలించడం మొదలుపెట్టాడు. నేనేం చేస్తానో చూసుకో మళ్ళీ వచ్చానంటే అన్నట్లుగాను. సీమ కుక్క కూడా కిటికీలోంచి మగ కుక్కను చూస్తోంది. సీమ కుక్కను దగ్గర తీసుకుని, తప్పమ్మా నువ్వు అలా ఊర కుక్క దగ్గరికి వెళ్ళకూడదు అని ఏదో అంటూ ముద్దు పెట్టుకోపోయాడు. అది ఒకసారి మొహం పక్కకు తిప్పుకుంది ఆ సీమ కుక్క. ఇందాకేమో మగ కుక్క దగ్గర చక్కగా ప్రేమగా ఉంది, ఇప్పుడు యజమాని పలకరించినా గానీ అది పలకడం లేదు. ఎందుకంటే వాటిద్దరి మధ్యన ఉండేటటువంటి సయోధ్య వేరు, ఈయన తీసుకొచ్చేసినటువంటి విధానం వేరు. ఆ సంఘటన అయిపోయింది. మరి కుక్కకి తొంటి విరిగింది కదా, ఎలా నయమవుతుంది? దానంతటా అదే అక్కడ పక్కనున్నటువంటి వాగుల్లోకి అడవిలోకి వెళ్లి అక్కడేవో ఆకులు అవి రుద్దుకుని అక్కడి నుంచి ఒండు మట్టిలో దొర్లి మొత్తానికి 10-15 రోజుల్లో కాస్త తగ్గించుకుంది. తనకు వచ్చినటువంటి ఆ తొంటి నొప్పిని తగ్గించుకుని మళ్ళీ స్టేషన్ దగ్గరికి వచ్చి ఆ అంగడి దగ్గర చూసుకుని ఎవరైనా మళ్ళీ ఏమైనా వేస్తారేమో అని ఎదురు చూడడం దానికి నిత్యకృత్యం అయ్యింది. ఇలా ఉండగా ఒక ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు ఒకరోజు. ఆ ఇద్దరు స్టూడెంట్స్ అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు కూడా ఒక అతను అంటున్నాడు, మనలో భూతదయ పూర్తిగా చచ్చిపోయిందిరా, ప్రాణులంటే మనకి భయం మనకి ప్రేమ లేకుండా పోయింది, మనం అన్ని ప్రాణుల్ని జాగ్రత్తగా చూడాలి, సమానంగా చూసుకోవాలి అంటున్నాడు. ఇంకో కుర్రాడు అన్నాడు, అన్ని ప్రాణుల్ని ఎలా చూస్తామరా, మన వైపు మనమే చూసుకోవడానికి కుదరట్లేదు అని ఇంకో కుర్రాడు అన్నాడు. ఈ కుక్క మాటలన్నీ వింది. సరే దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమన్నా వేస్తారేమోనని కుయ్యి కుయ్యమంటూ అక్కడ ఉంచుంది. ఇందాక ఎవరైతే గనక అన్ని ప్రాణుల్ని దయతో చూడాలన్నాడో ఆ కుర్రాడే బూట్ కాలుతోటి ఒక తన్ను దన్నాడు కుక్కని. ఆ రెండో కుర్రాడు ఏది వద్దన్న కుర్రాడు ఏవో 2 తినుబండారాలు వేయిపోయాడు. ఈ కుక్క అప్పటికే దెబ్బ తగిలి ఉందేమో కుయ్యోమంటూ పక్కకి వెళ్ళిపోయింది, ఏం తినలేదు. ఒక రాత్రి ఏం జరిగిందంటే ఆ సంఘటన అక్కడ అయిపోయింది. ఆ రోజు రాత్రి తర్వాత ఏం జరిగిందంటే అడవిలో నుంచి, స్టేషన్ వెనకాల అడవి ఉంది కదా, దాంట్లో నుంచి ఒక చిన్న అడవి కుక్క లాంటిది, ఆయన సత్యనారాయణ గారి ఈ కథలో వేగోళం అని రాశారు. వేగోళము అంటే అడవి కుక్క లాంటి, అడవి నక్క లాంటిది. అది వచ్చి దీన్ని తరవడం ప్రారంభించేసరికి ఈ మన మగ కుక్క ఊర కుక్క ఆ దుకాణం కింద ఒక చిన్న గుహలాగా ఉంటే దానిలోకి వెళ్ళిపోయింది. గూడులాగా ఉంటే దానిలోకి వెళ్ళి ఈ బయట అడవి నుంచి వచ్చినటువంటి నక్కని అది అదిలించడం ప్రారంభించింది. ఈ నక్క తల లోపలికి పెట్టి మన కుక్కను బయట లాగాలని ప్రయత్నించేసరికి ఆ మగ నక్కను కరిచింది. అలా కరవడమే కాకుండా అదను చూసి బయటకు వచ్చి దాని ఒళ్ళంతా చీరేసింది. దాంట్లోకి ఆ నక్క పారిపోయి పొద్దున్నే వచ్చి చూసేసరికి వీళ్ళందరికీ ఆ నక్క పారిపోవడం కనిపించింది. ఈ కుక్కే ఆ నక్కను తరిమేసిందని వీళ్ళందరూ కూడా ఆ కుక్కను చాలా పౌరుషవంతురాలు, ఇది మనకి చాలా సహాయం చేసింది, ఇది గనక స్టేషన్ లో ఉంటే ఇంకెప్పుడు అడవి జంతువులు రావు అని వాళ్ళందరూ ఆ కుక్కని ప్రేమగా చూడడం ప్రారంభించారు. ప్రేమగా చూడడం ప్రారంభించేసరికి ఆ అంగడి అతను ఉన్నాడు కదా, దుకాణం అతను తన దగ్గర ఉన్న మిఠాయి అంతా తెచ్చి దీనికి పెట్టాడు. ఊరికే పెట్టలేదు, ఆ మిఠాయిని అతను ఏం చేశాడంటే కాగిపోయినటువంటి నూనెతో వండిన మిఠాయి, అది ఎవడో కొంటలేదు, అందుకని ఆ మిఠాయిని తెచ్చి మన కుక్క దగ్గర పెట్టాడు. ఈ కుక్క ఆ మిఠాయి తినేసరికి దానికి ఆ రెండో రోజు నుంచి వాతం లాగా చేసింది, విపరీతంగా జబ్బు చేసింది. అది ఎన్ని ఆకులు రుద్దుకున్నా ఎన్ని నీళ్లు తాగినా దానికి అది తగ్గలేదు. ఎందుకు? అది తిన్నటువంటి ఆ మిఠాయి మంచి మిఠాయి కాదనమాట. అందువల్ల దానికి జబ్బు చేసి వాతం చేసింది. వాతం చేసేసరికి అది అలా కుయ్యో మర్రో అంటూ అలా అనారోగ్యంతో ఈగిసలాడుతూ వెళుతుంటే ఇంతకుముందు గౌరవించిన వాళ్లే కూడా చీడకుక్క, పేల కుక్క అని దాన్ని కొట్టడం మొదలు పెట్టారు. అలా 6 నెలలు అయింది. ఆ కుక్కకి చావట్లేదు, బతకడం లేదు. ఒకరోజు ఏమైంది, ఆ సీమ కుక్కని తీసుకెళ్లాడు కదా ఒక ఆయన 6 నెలల క్రితం, ఆయన వచ్చాడు స్టేషన్ మాస్టర్ దగ్గరికి వచ్చి. స్టేషన్ మాస్టర్ అడిగాడు, ఏమండి మీ కుక్క పిల్లల్ని పెట్టిందా, నాకు పిల్లని ఇస్తానన్నారు. అంటే
ఏం పిల్లల్ని పెట్టడం అయ్యా, బెంగళూరు తీసుకెళ్లానా, దీని దగ్గరికి సీమ మగ కుక్క ఏమీ రాలేదు, ఇప్పటికి దానికి తర్వాత తెలిసింది ఇది గర్భిణి అని, దానికి 2 పిల్లలు పుట్టినాయి, కానీ ఆ 2 పిల్లలు కూడా ఊరకుక్క పిల్లలు, ఇదిగో వెధవది మీ కుక్కే మా దాన్ని చెడగొట్టింది, దీనివల్ల పుట్టిన కుక్క పిల్లలు అవి, అందమైన కుక్క పిల్లలు కానే కాదు, ఏది అసలు ఆ కుక్క ఎక్కడుంది దాన్ని తంతాను అంటుంటే స్టేషన్ మాస్టర్ చెప్పాడు, దానికి అసలే వాతం వచ్చిందండి, అది ముక్కుతూ మూలుగుతోంది, ఇవాళ రేపో చనిపోతుంది అని చెప్పాడు. ఇలా ఆ పెద్ద మనిషి, సీమ కుక్క పిల్లని తెచ్చినటువంటి పెద్ద మనిషి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఈ మన కుక్కకేమో ఇంకా అనారోగ్యం ఎక్కువైపోయి బ్రతకలేక ఒక రైలు వస్తుంటే రైలు కింద పడి చనిపోయింది. మళ్ళా 4 నెలలకి ఆ పెద్ద మనిషి 2 పిల్లలు పుట్టిందని చెప్పాడు కదా, ఆ పిల్లల్ని తీసుకుని వచ్చాడు. స్టేషన్ మాస్టర్ దగ్గరికి వచ్చి చెప్పాడు, ఏమండి ఒక పిల్ల ఎలాగో చనిపోయింది, ఇదిగో 2వ పిల్ల మీరు తీసేసుకోండి, ఇది నాకు అవసరం లేదు, ఇది సీమ కుక్క పిల్లకి పుట్టింది కాదు, మీ ఊరకుక్కకు పుట్టింది, అందుకని మీరే ఉంచేసుకోండి అని ఇచ్చాడు. ఈ కథ అంతా కూడా మామూలుగా జరుగుతున్నట్లుగా ఉంది కదా, ఏదో కుక్క సీమ కుక్క ప్రేమించుకోవడం, అతను విడగొట్టడం, పిల్లలు పుట్టడం, అవి కూడా ఊరకుక్క పిల్లలు అవడం. కానీ ఇక్కడ చిట్ట చివర 2 పారాగ్రాఫుల్లో రాశారండి విశ్వనాథ్ గారు, ఈ కథలోని ఆత్మ అంతా కూడా అక్కడ చెప్పారు. ఈ కొత్తగా వచ్చినటువంటి పిల్లని స్టేషన్ మాస్టర్ పెంచుకున్నాడు కదా కుక్క పిల్ల, అది ఊరకుక్కకు పుట్టిందే, ఊరకుక్క ఏమో చనిపోయింది కదా అప్పటికి. ఆ కుక్క పిల్ల ఎలా తయారైందంటే తండ్రిలాగా బలంగా ఉంది, ఎదురుగా ఉన్న కొండ మీదకి ఎప్పుడు షికారు వెళ్ళొస్తుండేది, ఎవరైనా మిఠాయి పెట్టపోతే వాళ్ళకి పళ్ళు చూసి కరవబోయేది, ఎందుకంటే తండ్రి ఆ మిఠాయి తినే కదా చనిపోయాడు. అలాగే ఎన్ని ఆడకుక్కలు వచ్చినా సరే వాటి వంక చూసేది కాదు. అలాగే కుందేళ్లు, నక్కలు ఏమైనా వస్తే కనుక వాటిని వేటాడుతూ ఉండేది. ఈ విద్యార్థులు ఎవరైనా వచ్చి భూతదయ ఇలాంటి ఉపన్యాసాలు చేస్తుంటే వాళ్ళ వంక తిరస్కారంగా చూసేది. ఆ పెద్ద మనిషి వచ్చి వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే ఆ దగ్గరికి వెళ్లి వాళ్ళని కరుస్తానన్నట్టుగా వాళ్ళని బెదిరిస్తూ ఉండేది. ఇట్లా అంటే తండ్రి చేయలేని పనులన్నింటినీ కూడా ఈ కుక్క పిల్ల చేస్తూ ఉండేదన్నమాట. చివరికి ఆ పిల్లకి ఒక మిఠాయి దుకాణం వాడు మిఠాయి పెట్టబోతే వెళ్లి వాడిని కరిచినంత పని చేసింది, ఈ మిఠాయి నాకు పెడతావా అని. ఆ మిఠాయి తినే తన తండ్రి చనిపోయాడు. ఇలాగా ఈ తర్వాత వచ్చినటువంటి తరానికి ఎదురు తిరిగేటటువంటి మనస్తత్వం ఏర్పడింది. చివరికి కొన్నాళ్ళు చూసి మనుషులంటే వెగటు పుట్టి అడవుల్లోకి వెళ్ళిపోయింది. నిత్య గహన సంచారం వల్లనో తల్లి పోలికో తోకకుచ్చు బలిసింది, కూరలు వచ్చినాయి, మనుషుని గాలి తగిలితే బృహస్పతి తమ్ముడు సంవర్త మహర్షి వలె చేదరించుకుని తొలగిపోతుంది. ఇది చిట్ట చివరి వాక్యాలు. ఇదండి కథ. ఈ కథని విశ్వనాథ్ వారు కేవలం ఏదో కుక్క పిల్ల, సీమ కుక్క ఆ కథ చెప్పడానికి మాత్రమే వ్రాశారనుకోకూడదండి. ఇది ప్రతీకాత్మకంగా రాసినటువంటి కథ, అంటే సింబాలిక్ గా రాశారు. ఈ కథలో ఏమి ప్రతీకలున్నాయి, దేనికి సింబాలిక్ గా చెప్పారు అంటే మనం అన్వయించుకునే కోణాన్ని బట్టి కథని రకరకాల కోణాల్లో అన్వయించుకోవచ్చు. ఏమీ అన్వయించుకోకుండా మామూలుగా ఓకే ఇదేదో కుక్క కథ అనుకున్నా కానీ దీంట్లో బోలెడంత కరుణ, దయ, మనుషుల్లో ఉండేటటువంటి క్రూరత్వం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అలాగే ఒక మాట చెప్పి ఇంకో పని చేయడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ కథని ఎన్ని కోణాల్లో చూడొచ్చు, కొన్ని కోణాల్లో చూద్దాం. ఎలాగంటే ఈ లోకంలో మాటలు చెప్పడానికి, పనులు చేయడానికి బోళ్ళంత అంతరం ఉంటుంది. ఎదుటివాడికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయనుకున్నాను చూడండి, అవి 2 సందర్భాల్లో చూపించారు. ఇది పెద్ద మనిషి వచ్చి ఈ అందరినీ కూడా మనం సమానంగా చూడాలనడం, అలాగే స్టూడెంట్స్ వచ్చి మనం భూతదయ చూపించాలనడం, చివరికి వాళ్లే ఈ కుక్కను కొట్టడం, ఇవన్నీ కూడా మనుషుల్లో ఉండేటువంటి కపటత్వాన్ని చూపిస్తాయి. అలాగే ఈ వర్ణాంతరాలు, కులాలు, మతాలు ఇలాంటివన్నీ కూడా నాగరికత పెరిగినటువంటి మనుషులకే కానీ నాగరికత కూడా తెలియని జంతువుల్లో ఇలాంటి వర్ణ విభేదాలు ఎక్కడా లేవు మొర్రో అని విశ్వనాథ్ గారు ఈ కథలో చెప్పకుండా చెప్పారు. అందుకే అది సీమ కుక్క అయినా ఊర కుక్క అయినా కానీ ఆ 2 కలిసి ప్రేమగా ఉన్నాయి. మనిషి అన్నవాడే వచ్చి సీమ కుక్కని విడిగా తీసుకెళ్లాడు కానీ లేకపోతే ఆ 2 కలిసే ఉండేవి. అలాగే బలవంతులు దుర్బలులను బానిసలను కావించారు అని శ్రీశ్రీ అన్నట్లుగా ఇందులో కూడా ఈ ఊరకుక్క యొక్క ఆవిడ బలహీనతని చూసి కానీ వాళ్ళు కొట్టడం, అలాగే ఈ సీమ కుక్క యజమాని దాన్ని లాక్కుపోవడం, ఇలాంటివన్నీ కూడా బలవంతుడు బలహీనుల్ని ఎలాగా హింసించారు అనేది కూడా దీనిలో చూపించారు. అలాగే చిట్ట చివరిలో ఆ పుట్టినటువంటి కుక్క పిల్ల ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుని తండ్రి కంటే భిన్నంగా ఈ మనుషుల్ని బెదిరించడం ప్రారంభించిందో అక్కడ తెలిసేది ఏమిటి, ఒక తరం మోసపోవచ్చు కానీ తర్వాత వచ్చేటటువంటి తరం మోసపోదు. ఆ మోసపోయినటువంటి తరం నుంచి పాఠాలు నేర్చుకున్న 2వ తరం ఎదురు తిరగడం నేర్చుకుంటుంది. ఇన్ని విషయాలు ఉన్నాయండి చూడగలిగితే ఈ కథలోను. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి ప్రతి కథలో కూడా ఇందాక మొట్టమొదట్లో చెప్పుకున్నాను చూడండి, ఆయన ఛాందస్వాది అంటారని,
ఆయన్ని ఆయన్ని పేదలంటే ఈయనకి పట్టదంటారని చెప్పుకున్నామే, వాటన్నిటికీ సమాధానాలు ఇదిగో ఇలాంటి కథల్లో. ఎప్పుడు ఈ కథ రాసింది ఆయన 80 సంవత్సరాల క్రిందట 1936లో. ఇది ఒక మహోద్గ్రంథం 1000 పేజీల 1000 పడకలు రాశాక ఆయన రాసినటువంటి 5 పేజీల కథ మ్యాక్లీ దుర్గంలో కుక్క. ఇంతే కాకుండా ఇంతకు ముందు చెప్పుకున్నాం విశ్వనాథ సత్యనారాయణ గారి కథలో ఒక స్క్రీన్ ప్లే కనిపిస్తూ ఉంటుంది, ఒక దృశ్యం కనిపిస్తూ ఉంటుందని. మొట్టమొదటి పారాగ్రాఫ్ లో ఆయన రాసినటువంటి దృశ్యం అంతా కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు. ఎక్కడంటే ఇంటర్నెట్కి వెళ్ళి మకాలి దుర్గా MAKALIDURGA అని కొట్టండి. మకాలి దుర్గా రైల్వే స్టేషన్ అని కూడా కొట్టండి. కరెక్ట్ గా ఇప్పుడు నేను చెప్పినటువంటి దృశ్యం అంతా కూడా మీకు ఫోటోల్లో కనిపిస్తుందండి. ఇప్పుడు దాన్ని మకాలి దుర్గా అంటున్నారు అనుకుంటాను. బహుశా మరి 80 సంవత్సరాల క్రితం దాన్ని మ్యాక్లీ దుర్గం అని ఉండేవాళ్ళు. అందుకనే విశ్వనాథ్ గారు అక్కడ రాశారు. మొట్టమొదట్లో ఒక మాట దాన్ని చూడండి. ఆయన ఈ రైల్వే స్టేషన్ ఎందుకు తీసుకున్నారు? మామూలుగా విజయవాడ రైల్వే స్టేషన్, బందర్ రైల్వే స్టేషన్ కూడా తీసుకోవచ్చు కదా. ప్రతి దానికి ఒక కారణం ఉందండి ఈ కథలోను. ఆ అడవి చుట్టుపక్కల ఉన్నట్టు అడవి వాతావరణాన్ని తీసుకుంటేనే అడవిలో నుంచి ఒక అడవి జంతువు వచ్చినట్టు, ఈ కుక్క పోట్లాడి దాన్ని చంపినట్లు, కుక్కకి అప్పుడు గౌరవం వచ్చినట్లు రాయడానికి వీలైంది. అలాగే మధ్య మధ్యలో ఈ కుక్కకి జబ్బు చేస్తే అడవిలోకి వెళ్లి ఆకులు రుద్దుకుని ఆ వాగులోకి వెళ్లి నీళ్లలో తడిసి ఒండ్రు మట్టిని పట్టించుకుని తగ్గించుకుంది. ఇలాంటివన్నీ రాయడానికి ఆ వాతావరణమే ఉండాలి. ఇలాగా ఈ కథలో ప్రతి వాక్యం కూడా చాలా తూకంతో వ్రాసినట్లుగా అనిపిస్తుంది. ఒక్క వాక్యం కూడా అనవసరంగా కనిపించదు. ఒక్క వాక్యం తీసేసినా కూడా కథలో ఏదో మనం కోల్పోతాం అన్నటువంటి భావన కలిగిస్తుంది. ఇంకొక మాట చెప్తాను చివరిలో. విశ్వనాథ్ వారు కథల్ని ఎవరైనా గనక దృశ్యమానం చేయాలనుకుంటే, అంటే పిక్చరైజ్ చేయాలనుకుంటే వేరే స్క్రీన్ ప్లే అవసరం లేదనడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఆ కుక్క మిఠాయి దుకాణంలో ఉన్నటువంటి మిఠాయిని ఎలా చూస్తోంది అనడానికి ఒక మాట రాశారండి. జాగ్రత్తగా వినండి. కుక్క తన చూపు అంగడిలోని పళ్ళికలలో ఉన్న మిఠాయి మీద పడేంత సమరేఖలో ఉంచుకుని ఊర్ధ్వ దృష్టితో తపస్సు చేస్తుంది. బాగా దగ్గరికి వెళ్ళింది అనుకోండి, తలెత్తి చూడాలి. బాగా దూరం వెళితేనేమో వీళ్ళకి కనిపించదు. సరిగ్గా సమానమైనటువంటి రేఖలో ఎంత దూరం ఉంటుందో అంత దూరంలో ఉంచుకుని ఊర్ధ్వ దృష్టితో ఆ మిఠాయి వంక చూస్తూ తపస్సు చేస్తోంది. ఇంతకంటే ఎవరు చెప్పాలండి? కెమెరా సరిగ్గా ఎక్కడ పెట్టాలి, కుక్క ఎంత దూరంలో ఉండాలి, మిఠాయి దుకాణం ఎంత దూరంలో ఉండాలి, ఏ యాంగిల్లో కుక్క చూడాలి అనేది స్పష్టంగా ఆయన ఒక వాక్యంలో రాశారు. ఒకటి కాదండి, ఇలాగ విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర గురించి మనం 3 వారాలు ఎలా చెప్పుకున్నామో ఈ ప్రతి చిన్న కథ గురించి కూడా మనం గంట సేపు తేలిగ్గా మాట్లాడుకోవచ్చు. మనకున్నటువంటి సమయంలో ఈ మొట్టమొదటి కథని మీకు పరిచయం చేశాను. రెండో కథ పేరు ఉరి. ఇది 1950 డిసెంబర్ 17వ తారీఖున ఆనందవాణి అనేటటువంటి వారపత్రికలో వచ్చింది. ఈ పత్రిక కూడా మీకు కావాలంటే నాకు kiranprabha@gmail.com ఈమెయిల్ పంపించండి. ఈ పత్రిక కూడా మీకు పంపిస్తాను. 1950 డిసెంబర్ 17 ఆనందవాణి. ఈ కథ పేరు ఉరి. చాలా చిన్న కథ, 3 పేజీలు మాత్రమే ఉంటుందండి. ఈ కథ చాలా వరకు కూడా విశ్వనాథ్ వారు స్వగతంలో చెప్పినట్లుగా రాశారు. అంటే ఒక పాత్ర మనతోటి నేను నేను అని చెబుతూ ఉంటుంది. ఈ కథలో ఆ నేను ఏం చెప్తాడో చూడండి. అలాగే చెబుతాను మీకు కూడా. నేను ఈ కథని నేను అనే విధంగానే చెప్తాను. మీరు నాకు ఉరిశిక్ష చేశారు, నన్ను చెప్పుకునేదేదో చెప్పుకోమన్నారు. ఏమండి, శిక్ష వెయ్యక ముందు చెప్పుకోమంటే ఏమన్నా ఉండేది, కానీ శిక్ష వేసేశాక మీరు చెప్పుకోండి అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా ఇందులో అర్థమే ఉంటుంది. సరే, ఎలాగూ నేను చనిపోయాక మాట్లాడలేను కదా, ఆ మాట్లాడేదేదో ఇప్పుడే మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడినా ఉపయోగం ఉండదు అని తెలుసు, కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడైనా మాట్లాడు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడతాను. నేను ఎవరినో చంపానని మీరు నాకు ఉరిశిక్ష చేశారు కదా, ఆ చంపానన్న ఎవరిని చంపానో నాకు తెలీదు, మీకు తెలీదు, చంపానని సాక్ష్యం ఇచ్చిన వాళ్ళకి తెలీదు. ఏమండి, నాకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారు. వాళ్ళని పోషించలేక నేను చాలా బాధలు పడ్డా. వాళ్ళకి తిండి లేదు, నాకు తిండి లేదు. మీ దయ వల్ల ఏమైందంటే ఇదిగో 2 నెలలు ఖైదులో కూర్చుని సంతోషంగా తింటున్నాను. ఈ 2 నెలల్లో నా పెళ్ళాం బిడ్డలు ఏమయ్యారో, మా అమ్మ ఏమైందో కూడా నాకు తెలీదు. ఈ పాటికి వాళ్ళు చనిపోయి ఉంటారేమో. కాకపోతే వాళ్ళకంటే నేను అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే కనీసం ఈ 2 నెలలైనా కానీ నేను శుభ్రంగా భోజనం చేయగలుగుతున్నాను. అసలు ఏమైందంటే నేనే ఉద్యోగం చేయలేదు, కూలీనాలి కుదురుగా ఉండేది కాదు, మోసమా చెయ్యలేను. ఎక్కడో 4 రాళ్లు సంపాదిస్తే సాయంకాలానికి బియ్యం కొనుక్కుని మా ఇంట్లో కుటుంబ ఎల్లపాది కూడా వండుకుని తినేవాళ్ళం. ఒకరోజు ఏమైంది, నా దగ్గర డబ్బులు కూడా సరిగా లేవు. సరే, బియ్యం కొందామని క్యూలో నుంచుంటే నాకు బియ్యం కూడా దొరకలేదు. చివరికి ఒక ముసలావిడ
ఆ బియ్యం దొరికినటువంటి ముసలావిడ నా దగ్గరికి వచ్చి ఎక్కువ ఖరీదుకి ఆ బియ్యాన్ని నాకు అమ్మింది. సరే, నా దగ్గర ఉన్న డబ్బులతోటి ఆ బియ్యం కొనుక్కున్నాను. తీరా అవి వండుదామని చూస్తే వండడానికి పనికిరావు. అవి పశువులు తినాలి కానీ మనుషులు తినేది కాదు. మళ్ళీ దంచితే తప్ప పనికిరావు. సరేలే మళ్ళీ దంచుదాం, ఎక్కడ దంచడానికి మళ్ళీ రోలు కావాలి, ఎక్కడ దొరుకుతుంది? మా ఆవిడ బియ్యం పట్టుకుని ఇల్లు తిరిగింది. అందరూ చేదరించుకున్నారు కానీ ఎవరూ కూడా సాయం చేయలేదు. సర్లే ఆ బియ్యాన్నే వండుదామని మా ఆవిడ వెనక్కి వచ్చి పొయ్యి మీద పెట్టింది. మరి పొయ్యి కింద చిదుగులు కావాలి, అది ఎక్కడ దొరుకుతుంది? దానికి ఏం చేసిందంటే, మాకు ఒక ఇల్లు ఉండేది. ఇల్లు అంటే ఇల్లు కాదు, ఒక గోడ. ఆ గోడ పక్కన పైన ఏదో కొన్ని దుస్తులు వేసుకుని కేవలం తలలు మాత్రం పట్టడానికి మిగతా ఒళ్ళంతా బయట ఉండేలాగా పడుకునేవాళ్ళం. మరి ఇప్పుడు పిల్లలు ఆకలి అంటున్నారు, అందుకని దానికోసం అని చెప్పేసి ఆ పైన పైకప్పుకి వేసినటువంటి చిదుగులు అవన్నీ తీసుకొచ్చేసి అన్నం వండడం మొదలుపెట్టింది. సరే, ఎలాగో వండింది. ముందు వండడానికంటే కడుపు ఆకలి ముఖ్యం కదా. వండాక పిల్లలకు పెట్టింది. పిల్లలు చాలా రోజుల తర్వాత తిన్నారేమో, వాళ్ళంతా పొట్ట మెరితిరిగిపోయి విపరీతంగా బాధపడడం ప్రారంభించారు. పోయిన ఏమైనా వాము కొనుక్కొద్దామా వాళ్ళ కడుపు నొప్పి కంటే? నా దగ్గర ఆ డబ్బులు లేవు. ఈలోగా ఎవరో చెప్పారు, ఇదిగో బియ్యం ఇస్తున్నారు అని. సరే, మళ్ళీ వెళ్ళాను అక్కడికి. చాలా మంది క్యూలో నుంచున్నారు. నేను కూడా నుంచున్నాను, బియ్యం వస్తుంది కదా అని. ఇంతలో ఉన్నట్టుండి హఠాత్తుగా పోలీసులు రావడం ప్రారంభించారు. ఈ గుంపుగా ఉన్న వాళ్ళందరూ పోలీసుల మీద రాళ్లు వేయడం మొదలుపెట్టారు. పోలీసులు కాల్చడం మొదలుపెట్టారు. నాకేం జరుగుతుందో తెలియదు. అందరూ పోలీసులు కాల్చడం మొదలు పెట్టేసరికి ఎక్కడాళ్ళక్కడ పరిగెత్తున్నారు. నాకు పరిగెత్తే ఓపిక కూడా లేదు, అక్కడే పడిపోయాను. ఈలోగా పోలీసులు వచ్చి, ఇదిగో మా పోలీసుల్లో ఒకడు చనిపోయాడు, నువ్వే రాళ్లేసావు, నన్ను పట్టుకున్నారు. నాకేం తెలుస్తుందండి, నాకు అసలు రాళ్లేసేటంత శక్తి ఉందా నా శరీరంలో? నా చెయ్యి కూడా లేవటం లేదు. భోజనం చేసి ఎన్ని రోజులైందో, పిల్లల కోసం కదా అని అక్కడికి వచ్చాను. వచ్చేసరికి ఇదిగో పోలీసులు పట్టుకొచ్చారు. ఎవరో సాక్ష్యం చెప్పారు, నేనే రాళ్లేసాను, పోలీసు చనిపోయాడని. అయినా ఒక ప్రశ్న అడుగుతానండి, మేము రాళ్లేస్తే పోలీసులు చనిపోతేనేమో మాకు శిక్ష, పోలీసులు కనుక తుపాకీ గుండేస్తే మేము చనిపోతేనేమో ఎవరికీ శిక్ష లేదు. ఇదేం న్యాయం అండి? ఇలా అడగలేని మిమ్మల్ని, ఎందుకంటే మీరు న్యాయవాదులు, మేమేమో జైలు శిక్ష పడిన వాళ్ళం. సరే, ఇలాగా నన్ను పట్టుకున్నారు. స్పృహ పడిపోయాను. మళ్ళా మెలకు వచ్చి చూసేసరికి ఒక చీకటి గదిలో ఉన్నాను. ఇదిగో ఈ ఖైదులో, అది ఖైదని తెలిసింది. నాకు అన్నం పెడుతున్నారు మీరు. పిల్లలకైనా పెడదామా అనుకున్నాను. అప్పుడు గుర్తొచ్చింది, నేను ఖైదు లోపల ఉన్నాను, పిల్లలు ఎక్కడో ఇంటి దగ్గర ఉన్నానని. 2 నెలలు అయింది. పాపం ఆ పిల్లలు ఏం తింటున్నారో, మా ఆవిడ ఏం పెడుతోందో, మా తల్లి ఎలా ఉందో, ఇలా అనుకుంటున్నాను. నాకు మాత్రం రాజవైభోగం. మీరు భోజనం పెడుతున్నారు, ఎక్కడికైనా వెళితే నన్ను మోటార్ బండిలో తీసుకెళ్తున్నారు. ఇంతకంటే ఏం చెప్పను? ఇంత ఉపకారం చేసిన మీరు 1000 ఏళ్ళు బతకండి బాబు. బతుకంతా తిండి లేక చచ్చిన నాకు 2 నెలలు సుఖంగా తిండి పెట్టారు. మీ కడుపులు చల్లగా ఉండాలి. నా ఇంటిది పిల్లలు ఏమయ్యారో తెలియదు, అదొక్కటే నాకు చింతగా ఉంది. నా పిల్లలు కొంచెం పెద్దాళ్ళు అయితే, ఎలాగోలాగో పెద్దాళ్ళు అయ్యారనుకోండి, చివరి రోజుల్లో వాళ్ళకు కూడా నాకు పట్టిన యోగం పడుతుందా? అదంతా మీ దయ. వాళ్ళని వెతికించి ఈ ఉపకారం చేస్తే మీ కడుపును పుడతాను. ఇంతేనండి కథ. కేవలం 3 పేజీల కథ. ఇప్పుడు చెప్పండి, విశ్వనాథ వారు పేదల గురించి ఆలోచించలేదంటేను, విశ్వనాథ గారు పేదల బాధల గురించి ఆలోచించలేదంటేను ఎక్కడైనా నమ్మబుద్ధి అవుతుందా మనకి? కథ పూర్తి అయ్యేసరికి పేగులు మెలితిరుగుతాయి. నిజంగా ఈ అనుభవించి చదవగలిగితే ఈ కథలోను, పైగా ఈ కథని ఆయన 1956లో రాశారండి. అంటే 66 సంవత్సరాల క్రిందట, స్వాతంత్ర్యం వచ్చిన 3 సంవత్సరాలకు ఆయన రాశారు ఈ కథ. ఆ పేదల బాధలు ఎలా ఉండేవి, అలాగా అనుకోకుండా ఏమాత్రం నేరం చేయకపోయినా కానీ నేరం మోపబడి జైలులో ఉరిశిక్షబడి జైలులో ఉన్నటువంటి ఖైదీ ఆయన స్వాగతం ఈ ఉరి అనేటటువంటి కథ. విశ్వనాథ సత్యనారాయణ గారి కథల్లో, చిన్న కథల్లో విశ్వరూపానికి ఇది ఒక నిదర్శనం అండి, ఈ ఉరి అనేటటువంటి కథ. అవండి విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసినటువంటి 2 చిన్న కథల్ని పరిచయం చేశాను. వచ్చే వారం మరికొన్ని కథల్ని పరిచయం చేస్తాను. మనకు రాబోయే వారాల్లో ఎలాగంటే మరొక 3 వారాలు ఈ కార్యక్రమ పరంపరని కొనసాగిస్తాను. వచ్చే వారం విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన మరొక 2-3 చిన్న కథల గురించి, ఆ తర్వాత 1000 పడగల నవల గురించి, చిట్ట చివరి వారం విశ్వనాథ గారి వ్యక్తిత్వం గురించి, ఆయన దగ్గర పనిచేసినటువంటి శిష్యులు చెప్పినటువంటి విశేషాలు, మరొక 3 వారాలతో మొత్తం 8 వారాల కార్యక్రమంతో ఈ విశ్వనాథ వారి కార్యక్రమ పరంపరకి సెమీకోలను పెడదాం. ఆ తర్వాత భవిష్యత్తులో మళ్ళా ఎప్పుడైనా మరికొన్ని పుస్తకాల గురించి మాట్లాడుకుందాం.